హలో అండి, వెల్కమ్ టు ఇన్వెస్ట్మెంట్ డైరీస్ ఇన్ తెలుగు. గుడ్ ఈవినింగ్. మనకి మార్కెట్ ఈరోజు ఫ్లాట్గా ఓపెన్ అయింది. మన ఎస్టర్డే సెల్ చేసిన పొజిషన్స్ ఆల్మోస్ట్ నో ప్రాఫిట్ నో లాస్లో చూపిస్తుంది. నేను ఈరోజు ఏంటంటే మార్కెట్ అప్ సైడ్లోనే ఉంటుందని అనుకుంటున్నాను. లాస్ట్ 4 days ఆల్మోస్ట్ 850 పాయింట్స్ డౌన్ అయింది. సో ఇక్కడ కన్సల్టేషన్ కానీ లేకపోతే అప్ సైడ్ మూమెంట్ ఉంటుందేమో అని అనుకుంటున్నాను. చూద్దాం ఏమవుతుందో. ఈ ఈటీఎఫ్లు కూడా నిన్న కొంచెం యావరేజ్ చేశాం కాబట్టి ఈరోజు దొరికే ఛాన్స్ ఉండకపోవచ్చు. మార్కెట్ ఈరోజు 5 minutes టైం ఫ్రేమ్లో చూస్తే కొంచెం గ్యాప్ డౌన్ కొంచెం డౌన్ ట్రెండ్లో మూవ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 25 పాయింట్స్ అంటే ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ అన్నట్టే చెప్పచ్చు. మనకి ఒక 125 క్వాంటిటీని సెల్ చేశాను. 23,650 పిఈని అప్ సైడ్ వెళ్తుందేమో అని చెప్పాను తోటి. దాన్ని కంపెన్సేట్ చేయడానికి అని చెప్పి హెవీ స్పైక్ ఏమైనా వస్తే దాన్ని కంపెన్సేట్ చేయడానికి అని చెప్పి పిఈని కూడా బై చేశాను. దాన్ని లిమిట్ ఆర్డర్లో పెట్టి బై చేశాను. మనకి ఒకవేళ ఇంకా డౌన్గా పడితే ఈ మనం బై చేసిన లిమిట్ ఆర్డర్ పెట్టాం కదా, అది కంపెన్సేట్ చేస్తుంది, మిటిగేట్ చేస్తుంది. సో దాన్ని ఈ టెంపరీగా ఏవైతే సెల్ చేసామో బై చేసామో అవి అదే రోజు స్క్వేర్ అప్ చేసేస్తాను. మనం ఫిక్స్డ్గా ఉండే ఏంటంటే మన స్ట్రాటజీ 30% 200 రూపీస్ ఇంట్రెస్ట్ ఎవ్రీ మంత్. 30% అనేది ఇయర్లీ రిటర్న్. సో మనం ఎండ్ ఆఫ్ ద డేకి బై పొజిషన్స్ సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ అయిపోతాము. మనకి స్ట్రాటజీలో మాత్రం అలాగే ఉంచుతాం. వాటిని ఎప్పుడైనా అడ్జస్ట్మెంట్ చేయాల్సి వస్తే వాటిని చేస్తాం. అడ్జస్ట్మెంట్ కూడా ఏదో ఒక సైడు 4 times ఆఫ్ ప్రీమియం అయితే అప్పుడు యావరేజింగ్ చేయడానికి ట్రై చేస్తాం. యావరేజింగ్ కూడా మన దగ్గర మనీ లేకపోతే దూరంగా వెళ్ళిపోయి బై చేసి దాన్ని యావరేజ్ చేయడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 3,000 లాస్లో ఉంది. ఆల్మోస్ట్ 100 పాయింట్స్ డౌన్ అంటే మనకి ఆల్మోస్ట్ 1,000 పాయింట్స్ ఏవే తీసుకున్నాం కాబట్టి అంతగా మూవ్ ఏమీ లేదు. ఎస్ ఒక పొజిషన్ తీసుకున్నాం కదా, అది ఎగ్జిట్ అయిపోయాను. అది 5,000 ఆల్మోస్ట్ ప్రాఫిట్ చూపిస్తుంది. ఈటీఎఫ్లు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అంతకేం పడలేదు. చూద్దామండి ఇంకా. మళ్ళీ ఎక్కడ ఓపెన్ అయిందో అక్కడే వచ్చేసింది మళ్ళీ. చూడండి, మనం 6,000 ఆల్మోస్ట్ ప్రాఫిట్లో కనిపిస్తున్నాము. మనం ఒకటి సిఈ పొజిషన్ కూడా మళ్ళీ తీసుకోవడం జరిగింది. మార్కెట్ డౌన్ అవుతుందేమో అని చెప్పి అనుకున్నాం. అది కూడా ప్రాఫిట్లోనే కనిపిస్తుంది. 23,700లో ఉన్నాం మనం నిఫ్టీ. చూద్దాం. ఈరోజు ఈటీఎఫ్లో కూడా 250 పాయింట్స్ డౌన్ అయిందంటే ఈటీఎఫ్లో కూడా బాగా కరెక్ట్ అయ్యాయి. వాటిని కూడా యాడ్ చేస్తున్నాను ఈరోజు. సిపిఎస్ ఈటీఎఫ్ కూడా బాగా పడ్డది. 2% అంటే వాటిని యావరేజ్ చేయొచ్చు. ఏదైతే ఈరోజు 1% కన్నా డౌన్ అయిందో వాటిని యావరేజ్ చేద్దామని అనుకుంటున్నాను. సెన్సెక్స్ కూడా బాగానే పడ్డది. నేను చేయలేదు కాబట్టి ఈరోజు చేద్దాం అనుకుంటున్నాను. ఈ పొజిషన్స్ ఈరోజు మనం హోల్డ్ చేసింది 225 క్వాంటిటీని అదే మండేకి కూడా ఫార్వర్డ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఒకటి సిఈ సైడ్ క్యాపిటల్ అంత లేకపోవడం వల్ల 200 క్వాంటిటీ సిఈ సైడ్ సెల్ చేయాల్సి వచ్చింది. సో 350 పాయింట్స్ అంటే మంచి గ్యాప్ డౌన్. ఇక్కడ ఈ రేంజ్లో మనం యావరేజ్ చేసుకోవచ్చు ఈటీఎఫ్లని. అలాగే మనకి వీలైతే ఇదే రేంజ్లో మన నిఫ్టీ బీసీ కూడా బై చేయడానికి ట్రై చేయండి. 23,350 దగ్గర మంచి సపోర్ట్ ఉంది. చూడండి, అన్ని ఈటీఎఫ్లు కొన్నాను ఈరోజు. ఆల్మోస్ట్ ఆల్ఫా ఈటీఎఫ్లు కూడా యాడ్ చేయడం జరిగింది. మిడ్ 150 మామ్ 30 ఈటీఎఫ్లు కూడా యావరేజ్ చేయడం జరిగింది. ఇవన్నీ మన ట్రేడ్స్ అండి ఈరోజు. చూద్దామండి ఇంకా. ఈ పొజిషన్స్ ఇలాగే ఉంచేద్దాం అనుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. హ్యావ్ ఎ నైస్ డే.